చేయలేవు, దేవుని కొరకు వేచి చూడలేవు, దేవుని కొరకు ప్రార్థించలేవు, దేవునితో సహవాసం చేయలేవు. దెయ్యం నీ నోరు మూసెత్తే, దెయ్యం నీ హృదయం మూసెత్తే. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క దేవుడే భూమి మీదకి వచ్చి నీ హృదయం తెరిస్తే, నీ నోరు తెరిస్తే, నీ జీవితం తెరిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? 20 కోట్ల దెయ్యాల నోళ్ళు మూసేసి దానియేలు సింహాల నోళ్ళు మూసేసినట్టు నువ్వు 20 కోట్ల దెయ్యాలు మూసేసి నువ్వేం చేస్తావు తెలుసా? నీ నోరు తెరుస్తావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నీ నోరు తెరువు. ఏమన్నాడు ఇర్మీయా గ్రంథంలో? ఇర్మీయా గ్రంథంలో ఏమన్నాడు? నా కుమారుడా నీ నోరు తెరువు, నేను నీకు ఉపదేశం చేసేదను, నేను నీకు ఆహారం తినిపించేదను. పక్షిరాజు తన పిల్లకు ఆహారము ఏ విధంగా తినిపిస్తుందో నేను కూడా నీ నోటిలోనికి వాక్యము తినిపిస్తాను. హల్లెలూయా. నీ నోరు తెరిస్తే, నోరు మూసేస్తే, దెయ్యం నీ నోరు మూసేస్తే, హల్లెలూయా, దానియేలు వలె నువ్వు శక్తి పొందుకుంటే దెయ్యం నోరు మోస్తావు, లేకపోతే దెయ్యం నీ నోరు మూసేది జాగ్రత్త. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వీళ్ళందరూ కూడా సాక్ష్యం పొందారట. వీళ్ళందరూ అద్భుతమైన సాక్ష్యాలు పొందుకున్నారు. చూడండి, అగ్ని 7 అంతలు పెరిగిపోయినది ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో భయపడాల. శ్రమ ముందు, అంత భయంకరమైన శ్రమ ముందు వచ్చినా వీళ్ళలో ఉన్న విశ్వాసం ఏమాత్రం కూడా తొట్టిల్లలేదండి. తణుకు బెరుకు లేదు. ఇల్లో చచ్చిపోతాం నెబుకద్నెజరు. నువ్వు ఎంత పెంచుకుంటావు పెంచుకో, ఏం చేసుకుంటావు చేసుకో, మా విశ్వాసాన్ని కోల్పోవడానికి మాత్రం ఇష్టపడలే. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు వాక్యాన్ని ఇంతటితో నేను ఒక 10 నిమిషాలు నేను తీసుకుని ముగించేస్తాను. ఆల్రెడీ 12:30 అయింది. నేను క్లోజ్ చేసేయాలనుకుంటా ఉన్నాను. ఒక 10 నిమిషాలు నేను తీసుకుని నేను క్లోజ్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. హల్లెలూయా. నేను అసలైన సబ్జెక్టులోకి వెళ్తున్నాను. వాళ్ళు ఎందుకు సంపూర్ణం అవ్వలేదు? అట్లా ఇప్పుడు సంపూర్ణత ఏంటి? మన కోసం వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు? అసలు జరగవలసిన కార్యం ఏంటి? హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం చూసుకున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా అనేకమైన మేలులు పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం చూసేది ఏంటంటే లాస్ట్ వీక్ మనం చూసాం. ఏం చూసాం? మన సబ్జెక్ట్ ఏంటండి? మన సబ్జెక్ట్ ఏంటండి? మర్చిపోయారు. 2వ పునరుద్ధానం, సెకండ్ రిజరెక్షన్. దేవుడు ఎందుకు సెకండ్ రిజరెక్షన్ పెట్టాడంటే, మొదటి పునరుద్ధానంలో మనం చదివాం కొలసీ పత్రికలో, మొదటి పునరుద్ధానం ద్వారా దేవుడు పాపక్షమాపణ ఇస్తే, 2వ పునరుద్ధానం ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? విమోచన ఇస్తా ఉన్నాడు. విమోచన అనగా వాక్యశరీరం ఇస్తా ఉన్నాడు. అనగా రిజరెక్షన్ అనగా మన యొక్క పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకోవడం అయినది. హల్లెలూయా. విమోచన అంటే అర్థం ఏంటండి? పోగొట్టుకున్న దానిని పొందుకోవడం. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ బాటిల్ ఇప్పుడు ఇక్కడ పడిపోయింది, కింద పడిపోయింది. ఇలాగా ఈ బాటిల్ కింద పడిపోయింది. ఇప్పుడు దీని స్థానంలో ఇంకో బాటిల్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయట్లే. దేవుడు అలా ప్రయత్నం చేయట్లేదు. నా బాటిల్ పడిపోయింది కదని దాని పక్కన వేసి ఇంకో బాటిల్ పట్టుకొచ్చి, ఇది బాగుంది కదని పట్టుకొచ్చి ఇంకో బాటిల్ ఇక్కడ పెట్టేయడానికి ప్రయత్నం చేయట్లేదు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ బాటిల్ని ఉపయోగించుకోవట్లేదు. అంటే ఒకటి పడిపోడు కదా అని చెప్పి ఆయన పక్కనెట్టేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవట్లేదు దేవుడు. ఒక మనిషి పడిపోడు కానీ ఆ మనిషిని పక్కనెట్టేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవట్లేదు దేవుడు. అలాంటి కాదండి. మనుషులైతే అవసరం అనేది చెప్పి చురుగా తిరుగుతారు. అవసరం తిరిగిపోక మారిపోతారు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడ అవసరం ఉందో అవసరం బట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మనుషులు వెళ్ళిపోతారు అలాగా, అవకాశాలు బట్టి అవసరాలు బట్టి మారిపోతూ ఉంటారు. అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉంటారు, అవసరం తీరిపోతే మారిపోతారు. దేవుడు అలా అవసరాలు తీసుకునేవాడు కాదు. ఒకవేళ అతను పడిపోయాడంటే అతని స్థానంలో ఇంకొకటి తీసుకొచ్చి అక్కడ పెట్టేయట్లే. దేవుడు అలాంటి దేవుడు కాదండి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పై యొక్క బాటిల్ ఎప్పుడైతే పడిపోయిందో, ఈ పడిపోయిన బాటిల్ని శుభ్రంగా కడిగి, శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి, ఆ కింద పడిపోయిన డస్ట్ అంతా దీన్ని శుభ్రంగా కడిగేసి, శుద్ధిగా చేసి, వాడుకోవడానికి అనుకూలంగా దీన్ని చేసి, ఆ యొక్క పాత్రని తీసుకొచ్చి తిరిగి యథావిధి స్థానంలో పెడతా ఉన్నాడు.
హల్లెలూయా. దట్ ఈజ్ రిడెంప్షన్ అంటారు దాన్ని. అంటే అది విమోచన అయి ఉన్నది. విమోచన అంటే ఏదైతే పడిపోయిందో దాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టడం అన్నమాట. హల్లెలూయా. దేవుడు రెండవ రాకడలో రెండవ రిడెంప్షన్ చేయడానికి ఆ యొక్క రెండవ పునరుద్ధానంలో భూమి మీదకి ఎందుకు వస్తున్నాడంటే ఏదేను తోటలోంచి ఎవరైతే పడిపోయారో వాళ్ళని తీసుకొని మరలా ఏదేనులోకి వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. ఏదేను తోటలో పడిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. నేను చెప్పాను ఇందాక, నక్షత్రాలు ఆకాశంలో నుంచి పడిపోని అన్నాను. ఆకాశంలో నుంచి నక్షత్రాలు భూమి మీద బంగారం రూపంలో ఎలాగైతే పడిపోతున్నాయో దేవుని కుమారులు ఏదేని తోటలో పడిపోయారు. హల్లెలూయా. దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఏదేని తోటలో పడిపోయారు. ఇప్పుడు పడిపోయి పాప మాలిన్యము ద్వారా అపరాధముల చేత పాపముల చేత వాళ్ళు చచ్చిపోయారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి? నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చాలా చిన్నగా వెళ్తున్నాను, స్లోగా వెళ్తున్నాను. మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నాకు తెలియదండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడు ప్రభు అన్న మాట ప్రార్థనే నాలో ఉంది. తర్వాత స్టెప్ నేను తీసుకోవట్లే, దేవుడు తీసుకున్నాడు ఆ స్టెప్ని. దేవుడు మాట్లాడినివ్వండి, దేవుడు మీతో మీ హృదయాలతో మాట్లాడినివ్వండి. దేవుడు సహాయం చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు విమోచన అంటే అర్థం ఏంటంటే ఏదేను తోటలో నుంచి ఎవరైతే పడిపోయారో వారిని తిరిగి దేవుడు ఏదేనులో తీసుకెళ్ళడానికి వచ్చాడు. రెండవ పునరుద్ధానం అందుకే జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏదేను తోటలో నువ్వు వెళ్ళాలి. నువ్వు ఏదేను తోటలో పడిపోతే నేను ఏదేను తోటలో పెడతాడు దేవుడు. ఏదేను తోటలో నుంచి కాకుండా పాతాళంలో నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏదేంతో నేను పడిపోలేదు, వాళ్ళు పాతాళం నుంచి వచ్చారు. ఎందుకు పాతాళం నుంచి వచ్చారంటే మీకు ఒక వాక్యం చెబుతాను. ఆ పాతాళం వాళ్ళు ఎందుకు వచ్చారో మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి యోధా పత్రిక 11 ప్రకటన గ్రంథం ముందు ఉంటుందండి. యోధా పత్రిక 1:5 ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసింది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. హల్లెలూయా. లూసిఫర్ యొక్క దూతలు 20 కోట్ల దేవదూతలు దెయ్యాలుగా మారిపోయి పరలోక రాజ్యంలో మొట్టమొదటి ఆది కాండంలో జరిగిన ప్రభావం బట్టి యుద్ధాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే భూమి మీద కటిక పిలాము అనే ఒక ప్రాంతంలో పాతాళంలో వారిని బంధించాడు దేవుడు. ఎవరిని? లూసిఫర్ యొక్క దూతల్ని. లూసిఫర్ యొక్క దూతలు 20 కోట్ల దూతలు ఉన్నాయి. ఆ 20 కోట్ల దూతలు 20 కోట్ల దెయ్యాల కింద మారిపోయినవి. అవి పాతాళంలో దేవుని దూత అయిన మిఖాయేలుతో యుద్ధం చేశారు. వాళ్ళు లూసిఫరు దేవుని దూత అయిన మిఖాయేలుతో యుద్ధం చేసి మిఖాయేలు చేతిలో లూసిఫర్ ఓడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. మిఖాయేలు చేతిలో లూసిఫర్ ఓడిపోయాడు. లూసిఫర్ దూతలు కూడా ఓడిపోయినాయి. ఓడిపోయిన వారు పరలోక రాజ్యంలో ఉండడానికి వీలు లేదు కాబట్టి వారు పాతాళంలో కటిక బిలాములో దేవుడు వారిని తీసుకెళ్లి బంధించేశాడు. వాళ్ళు ఎక్కడున్నారండి? పరలోకంలో ఆదాము అవ్వలు సృష్టించబడక ముందే వీళ్ళు భూమి మీదకు త్రోసివేయబడి పాతాళంలో కటిక బిలాములో బంధించబడ్డారు వాళ్ళు. హల్లెలూయా.
అయితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కటిక బిలంలో బంధించిన తర్వాత భూమిని నిరాకారంగా ఉన్న భూమిని చక్కగా వేరు చేసి చీకటిని వెలుగును వేరు చేసి భూమి మీద చెట్లు చేమలన్నీ సృష్టించి జంతువులు సృష్టించి అన్ని సృష్టించిన తర్వాత 6వ దినాన్న ఆదాముని అవ్వని చేశాడు. హల్లెలూయా. ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత ఏదైనా తోటలో పెట్టారు. ఏదైనా తోటలో చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ చక్కగా దేవునితో సహవాసం చేస్తా ఉన్నారు. ఆదాము సృష్టించాడంటే ఆదాము లోపల నువ్వు నేను కూడా ఉన్నావు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఒడ్ల గింజ ఉంటుంది. ఒక ఒడ్ల గింజ ఆకుమాడి వేసి భూమిలో పాతాడు. భూమిలో పాతినప్పుడు ఆ ఒడ్ల గింజ మెల్లగా మొలిచి అది ఏం చేస్తుందండి, పెద్ద వెన్ను కింద మారుతుంది. పెద్ద వెన్ను కింద వేసి ఆ వెన్నంతా కూడా ఒడ్ల గింజలు వచ్చేస్తాయి. అవునండి, ఒడ్ల గింజలు వస్తాయా? మాట్లాడండి. ఒడ్ల గింజలు వస్తాయా? ఒక్క ఒడ్ల గింజ పాతే ఇన్ని ఒడ్ల గింజలు ఎక్కడున్నాయి అంటే ఈ యొక్క 40, 50, 100 ఒడ్ల గింజలన్నీ కూడా ఈ ఒక్క ఒడ్ల గింజలను ఉన్నాయి. అవి ఎప్పుడైతే భూమిలో పెట్టబడి ఫలించి అది ఎప్పుడైతే మొక్కగా వచ్చిందో ఆ వెన్నులో ఎప్పుడైతే తయారయ్యిందో ఆ పిప్పొడి ఫలము కాండము అన్ని తయారైనయో అప్పుడు అది ఏం చేసిందంటే చెట్టుగా మారిందో అది ఫలించి చక్కగా వెన్నులో ఆ విత్తనాలన్నీ వచ్చేసినాయి. హల్లెలూయా. చూడండి, ఒక్క మావు ట్యాంక్ పాతారు. మావు ట్యాంక్ ఒకటే వేస్తారు. ఆ చెట్టు వేసింది. ఆ చెట్టు అలా పెద్దది అయింది. ఆ చెట్టు నిండా కొన్ని వేల కాయలు కాస్తాయి. అవునండి, కొన్ని వేల కాయలు కాస్తుంది. అంటే ఒక్క టెంక పాతే కొన్ని వేల టెంకలు వచ్చినాయి. అంటే అంతకుముందు టెంకలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? ఆ టెంకలోనే ఉన్నాయి. ఆ టెంక ఎప్పుడైతే భూమిలో పెట్టబడిందో అది చక్కగా చనిపోయి కుళ్ళిపోయి అందులో నుంచి కొత్త మొక్క వచ్చిందో ఆ టెంక ఫలించి మొక్క వచ్చి కొన్ని వేల టెంకలు తీసుకొచ్చింది. హల్లెలూయా. వేణుగారు ఉన్నారు. వేణుగారు చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయిలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిలో పెరుగుతున్నప్పుడు చక్కగా పెరిగాడు. ఆయన పెళ్ళి అవ్వలేదు, ఆయనకు భార్య రాలేదు, ఏం జరగలే. కానీ ఆయన పుట్టినప్పుడే వేణు యొక్క కుమారుడు జ్ఞానేష్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? వేణులోనే ఉన్నాడు. బీజ కణముగా వేణులోనే ఉన్నాడు. ఆ యొక్క పిల్లోడు ఎప్పుడు వచ్చాడంటే మ్యారేజ్ అయ్యి భార్య వచ్చిన తర్వాత అక్కడ ఆ కుమారుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడు. బాగా చిన్న పిల్లోడు. వాడు పుట్టి పెరుగుతాడు, పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, అతనికి పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారండి? ఆ జ్ఞానేశ్లోనే ఉన్నాడు. కనపడతలేదు పిల్లోడు. ఆడికి పిల్లలు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు కూడా పిల్లలు ఉన్నారు, కానీ కనపడదు. ఎక్కడున్నారు వాళ్ళునే ఉన్నారు. ఎప్పుడు కనపడతారు? పెళ్ళి అయ్యి భార్య వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క ఫలం అనేది కనపడుతుంది. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పేదండి. అలాగే దేవుని యొక్క ఏమైంది? దేవుని యొక్క ఏదైనా తోటలో ఆదాములో మనం అందరం కూడా ఉన్నాం. దాన్నే ముందు నిర్ణయం అంటారు. కొన్ని విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా మీరు తర్వాత టేప్ వినండి, తర్వాత వాక్యం విన్న తర్వాత యొక్క యూట్యూబ్లో మెసేజ్ వినండి. రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు అన్నీ వినలేరు, మీకు అన్నీ అర్థం కావు. వింటూ ఉంటే కొన్ని విషయాలు మీకు బైబిల్లో తేటతలం అవుతాయి. మీ బైబిల్ చదివి వాక్యం వింటూ ఉంటే ఇంకా ఎక్కువ రెవల్యూషన్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దశంభాగం ఇచ్చాడండి. అబ్రహాం ఏమిచ్చాడండి? దేవునికి దశంభాగం ఇచ్చాడు. తన యొక్క సంపాదించిన సంపాదనలో అన్నింటిలో కూడా అబ్రహాముకి అలవాటు ఏంటంటే దశంభాగం ఇచ్చేవాడు. ఆ దశంభాగం ఇచ్చినప్పుడు దేవుడు చెప్తాడండి, దశంభాగం అంట అబ్రహాముతో పాటు లేవి కూడా దశంభాగం అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముతో పాటు లేవి కూడా దశంభాగం అర్పించాడంట. లేవి ఎవరంటే అబ్రహాములోని ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులోని యాకోబు వచ్చాడు,
యాకోబులో నుంచి 12 మంది గోత్రాలు వచ్చినాయి, 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12లో 7వ వాడు లేవి, ఆయన పేరు లేవి. అంటే తాత ముత్తాత అనమాట. ఎవరు? అబ్రహాము ముత్తాత. ఈ లేవి పుట్టినాడు, ముత్తాత చచ్చిపోయాడు, లేడు. అబ్రహాం చనిపోయాడు అప్పటికే. ఎవరు పుట్టినాడు? లేవి పుట్టినప్పటికి. కానీ బైబిల్లో ఏమి రాశాడంటే అబ్రహాము దశంభాగం అర్పించినప్పుడు, దేవునికి యాజకత్వం చేస్తూ దశంభాగం అర్పించినప్పుడు లేవి కూడా అబ్రహాముతో దశంభాగం అర్పించాడు అని ఉంది. అంటే ఎలాగ అర్పించాడు? అతను ముత్తాత అయినప్పటికీ లేవి ఎక్కడి నుంచి బయలుదేరాడంటే అబ్రహాంలో నుంచే బయలుదేరాడు. అబ్రహాంలో ఉన్న బీజం ఇస్సాకులోకి వచ్చింది, ఇస్సాకులో ఉన్న బీజం యాకోబులోకి వచ్చింది, యాకోబులో ఉన్న బీజం లేవీలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్తే మన ముత్తాత ఎవరంటే ఏదైనా తోటలో ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. అది ప్రీ డెస్టినేషన్ అంటారు అనమాట. అంటే ముందు నిర్ణయము. దేవుడు ముందుగా నిర్ణయించి విత్తనములో అనేక విత్తనాలు పెట్టాడు దేవుడు. ఒక విత్తనంలో అనేక విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక విత్తనాలు బయటికి రావాలంటే ఈ విత్తనం చచ్చిపోవాలి, కూలిపోవాలి. అందుకే యేసుక్రీస్తు మంచి బలమైన మాట మాట్లాడాడు. ఏమని అన్నాడంటే గోధుమ గింజ భూమిలో పెట్టబడి పాతి పెట్టబడి చచ్చిపోయి కుళ్ళిపోయి బయటకు వస్తేనే కానీ అనేక గోధుమ గింజలు బయటికి రావన్నాడు. గ్రీకులు వచ్చారనమాట యేసుక్రీస్తు దగ్గరికి. వాళ్ళు ఏమొచ్చారని, ఎలా వచ్చారంటే మేము దేవుని చూడాలని వచ్చారు. దేవుని చూడాలి, అందరూ నువ్వే దేవుడు అని చెప్తున్నారు, అందరూ నువ్వే మెస్సేవ్ అని చెప్తున్నారు, మేము మా కన్నులారా చూడడానికి వచ్చామని చెప్పి గ్రీకులు వచ్చారు. ఆయన గ్రీకులు ఎవరంటే అన్య జాతులకు సంబంధించిన అనమాట, అన్నారు అన్యులు అనమాట. అయితే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దేవుని చూడాలని యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? గోధుమ గింజ భూమిలో పెట్టబడి అది చనిపోయి కుళ్ళిపోతేనే కానీ అనేక గోధుమ గింజలు బయటకు రావు అని వాళ్ళకి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే అన్యులు యేసుక్రీస్తుని చూసే సమయం ఎప్పుడంటే అనేక యేసుక్రీస్తులు వచ్చినప్పుడు. అంటే ఏదైనా తోటలో పడిపోయిన విత్తనాలన్నీ ఫలదీకరణ చెందినప్పుడు అన్యులు యేసుక్రీస్తుని చూస్తారు. అది చాలా పెద్ద రెవల్యూషన్. అది దేవుని చిత్తం అయితే తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం నేను షార్ట్ కట్లో చెప్పుకొని వెళ్ళిపోతాను. మీకు అర్థం అవ్వకపోయినా మీరు విన్న దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దేవుని కృపను బట్టి మీకు గ్రహం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అన్యులు ఎప్పుడు చూస్తారంటే ఏదైనా తోటలో విత్తనాలు ఫలదీకరణ చెందినప్పుడు చూస్తారు. అది ఏ సమయం అంటే ఇదే సమయం. ఈ విమోచన సమయంలో అన్యులు యేసుక్రీస్తుని చూసే సమయం ఇది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఆ యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడంటే మన కోసం చెప్పాడు. అది అన్యులు దేవుని చూసే సమయం ఎప్పుడంటే ఒక్క యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు, అనేక మంది యేసుక్రీస్తులు భూమి మీదకి వచ్చినప్పుడు, అనేకమైన దేవుని కుమార్తెలు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ కుమార్తెలు అందరూ విమోచన పొందుకున్నప్పుడు, ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నప్పుడు, ఆ నీతి కిరీటాన్ని పొందుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ పునాదులు గల పట్టణాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైనా తోటలో మనం పడిపోయాం. ఏదైనా తోటలో ఆ యొక్క ఆదాములో అబ్రహాం ఉన్నాడు, ఆదాములో ఇస్సాకు ఉన్నాడు, ఆదాములో యాకోబు ఉన్నాడు, ఆదాములో ఆ యొక్క ఇర్మియా ఉన్నాడు, ఆదాములో యేసేపు ఉన్నాడు, ఆదాములో యెహెజ్కేలు ఉన్నాడు, ఆదాములో దావీదు ఉన్నాడు, ఆదాములో ఆ యొక్క ప్రవర్తలు అందరూ ఉన్నారు. పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, అపోస్తలులు అందరూ కూడా ఆదాములోనే ఉన్నారు. హల్లెలూయా. ఆఖరికి నువ్వు నేను కూడా ఆదాములోనే ఉన్నాం. ఎంతమంది నమ్ముతారండి? నేనేంటండి, నాకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, నేను ఇప్పుడు పుట్టాను, మొన్న పుట్టాను, నేను ఆదాంలో ఉండడం ఏంటి అనుకుంటారేం మీరు? హల్లెలూయా. అదే ఏమన్నాడు ప్రవక్త? విశ్వాసం ఉంటే ఆ కార్యం చూస్తాం మనం. అది అదృశ్యమైనది. విశ్వాసం ఉంటే మనం దాన్ని చూస్తాం. హల్లెలూయా. అందుచేత మనం ఖచ్చితంగా విశ్వాసం ద్వారానే దాన్ని మనం చూడగలుగుతాం. నేను ఏదేం తోటలో ఉన్నాను అన్నవి చేతులెత్తండి. ఎలా ఉన్నారు? ఏమండి చెప్పాలి మరి, ఎలా ఉన్నారని అడుగుతారు. మరి కొంతమంది అభ్యంతరం పడిపోయి ప్రవక్త అన్నాడు ఒక మాట, మెసేజ్లు అంటాడండి, నేను యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సిలువలో నేను ఉన్నాను అంటాడు.
ఏమన్నాడండి? సిలువలో నేను ఉన్నానన్నాడు. ఏలియా దుప్పటెక్కిన యోద్ధాన్ని కొట్టినప్పుడు ఎలీషా ఏలియా నడిచి వెళ్తుంటే ఆ వెనకాల నేను కూడా వెళ్ళాను అన్నాడు. హల్లెలూయా. నామినేషన్ చదివి పెచ్చకపోయి అదుగో ఎలాంటి అబద్ధ బోలు చేస్తున్నాడు చూడండి, ప్రజలకి ఎలాంటి అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఏలిచే కదా కనపడుతున్నారు, ఏలిచే కదా యోద్ధాన్ని నదులు వెళ్ళారు. వీళ్ళు ఎవరైనా ఉన్నాడంటే అక్కడ ఎంత విచిత్రం ఇది. సిలువులో ఉన్నాడంటే ఆయన సిలువులో వీళ్ళు ఎవరైనా ఉండవేంటి, మొన్న కదా పుడతా అంటాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. వాళ్ళ రెవల్యూషన్ లేకపోతే, విశ్వాసం లేకపోతే, అదృశ్యమైన వాటిని చూడకపోతే అలా కనబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఏమన్నా వింటున్నారా? నన్ను మరి స్పీడ్కి వెళ్ళిన వస్తే మరి నేను స్పీడ్కి వెళ్తాను, మీరు గ్రహించండి. ఇప్పుడు ఏదైనా తోటలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాను అనుకోండి, మరి ఎలా ఉన్నావు నువ్వు? ఆదాములో విత్తనముగా ఉన్నావు. హల్లెలూయా. నేను ఒక ఆయన్ని అడిగాను, ఆ ప్రశ్న అడిగాను నన్ను, వీఎన్ మన సిలువలో ఉండటం ఏంటండి? ఆయన సిలువలో ఉండడం ఏంటి? ఇదిగో కోడికో ఇదిగో ఇక్కడ సరైన చోటగా చెప్పాడు, నేను సిలువలో ఉన్నాను అన్నాడు. సిలువలో ఉండడం ఏంటినా అన్నాడు. సరే నువ్వు పుట్టకముందు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నువ్వు పుట్టకముందు ఎక్కడ ఉన్నావు అన్నాను. నేను ఎక్కడ ఉండబెట్టి నేను మొన్న పుట్టాను అన్నాడు. నీకు అంతవరకే తెలుసు, నీకు అంతవరకు తెలుసు. కానీ నా ప్రవర్త ద్వారా నేను నేర్చుకున్న వాక్యం ఏంటో తెలుసా? నువ్వు పుట్టకముందు నువ్వు తండ్రిలో ఉన్నావు. ఎక్కడున్నావు? నువ్వు పుట్టకముందు నువ్వు తండ్రిలో ఉన్నావు. నీ తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఆ బీజము, ఆ వంశము దాటుకుంటూ రక్త కణం ద్వారా, రక్త బీజ కణం ద్వారా వంశము దాటుకుంటూ 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 వస్తా ఉన్నావు. అలా వచ్చావు ఇక్కడికి. నీ ముత్తాత 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 ఎక్కడున్నాడు? ఆ ముత్తాతలో ఉన్న బీజము నీవు ఇక్కడ ఊడిపడ్డావు. మరి నువ్వు పుట్టకముందు ఎక్కడున్నావు ఇప్పుడు చెప్పాను. ముత్తాతలో ఉన్నావా లేదా? నోరు మూసేసాడు. పోనీ ఈ ప్రకారం కాకుండా, బైబిల్ ప్రకారం కాకుండా సైన్స్ ప్రకారంగానే చెప్పు, నువ్వు ఎలా వచ్చావు? సైన్స్ ప్రకారంగానే నాతో మాట్లాడు. అసలు నీ విత్తనం ఎక్కడది? నువ్వు ఎలా పుట్టావు? నీ డిఎన్ఏ ఏంటి? నీ టెస్ట్ చేస్తే నీ బ్లడ్లో ఎవరి డిఎన్ఏ ఉంటుంది చెప్పు. నీ తండ్రి ఎవరు? సైన్స్ ప్రకారంగా నాకు జవాబు చెప్పన్నా. అటు లేదు ఆన్సర్, ఇటు ఆన్సర్ లేదు. మనోడికి నోరు స్తంభించుకుని నోరాలి చూస్తున్నాడు. ఎందుకని? రెవల్యూషన్ లేకపోతే అలా ఉంటుందండి, విశ్వాసం లేకపోతే అలా ఉంటుంది. ఖచ్చితంగా మన విశ్వాసం కలిగి ఉంటే ఆ జవాబుదారితనం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. లేకపోతే ఈ చెవితే ఉంటాం, ఈ చెవితే వెళ్ళిపోతాం. ఏం చెప్పాడో భాష గారు గడ్డతో కొడుతున్నాడు, ఏం చెప్పాడు అర్థం కాలేదు నాకు. అలా ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా మన డిఎన్ఏ మనం పరిశీలిస్తే అసలు మన డిఎన్ఏ ఎక్కడ ఉందంటే నేను తోటలో స్టార్ట్ అయింది. అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి. యేసుక్రీస్తు సిలువ మోస్తా ఉంటే సిలువలో నువ్వు ఉన్నావని నువ్వు కూడా చెప్తావు. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? ప్రవక్త చక్కని మాట మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసండి? సిలువలోనంటండి చేసా పెంకులు వేసేసారు, మేకులు వేసేసారు. ఆ మేకుల్లో చేసా పెంకులు నడుచుకుంటూ వెళ్తున్నాడండి. కొరడ ఇచ్చిన బయలుని ఒక్క దెబ్బ కొడతా ఉంటే ఆ కొరడ ఇల్లు అంటండి ఆ పంజా కింద ఉంటుందంట. అది సింహం యొక్క పంజా కింద ఉంటుందంటది ఆ కొరడ. అది ఇలా పెట్టి కొడితే అది ఈపులో దిగి ఇంత మాంసం బయట లక్కొస్తుందండి. ఇంత మాంసం బయట లక్కొచ్చిందట. ఇలా కొట్టువారంట, మాంసం వచ్చేది. అది ఒకవేళ ఎముక తగిలితే ఎముక ఇరిగిపోయేది. అలా అంత భయంకరంగా కొట్టివారు, ఉమ్ములేసేవారు, పిడిగుద్దులు కొద్దివారు, అవమానపరిచేవారు. ఇలా నెత్తి మీద కొట్టేసి, కళ్ళకి కంటలు కట్టేసి, నెత్తి మీద దెబ్బలు కొట్టేసి, నిన్ను ఎవరు కొట్టాడు చెప్పు? నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, నువ్వు ప్రవచనం మాట్లాడతావు కదా, నీ హృదయ రహస్యాలు తెలిసిపోతాయి కదా, ఎవరు కొట్టాడు చెప్పు అని ఊరట. అలాగ అవమానపరుస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటే, యేసుక్రీస్తు రక్తం కారుతూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, యేసుక్రీస్తు అంట ఆ సిలువ వైపు చూడండి, ఆ సిలువలోని నీ రూపం నా రూపం కనిపించిందట. హల్లెలూయా. ఆ సిలువలో వధువు యొక్క రూపం కనపడిదట. ఆ సిలువలో వధువు యొక్క రూపం ఎందుకు కనపడిదంటే ఆ పాపం ఎవరిది? ఏమండి? ఆ పాపం ఎవరిది? వధువుది, సంఘానిది, మనదే. మనమే వధువై ఉన్నాం.
ఆ సిలువ ఎవరు మోసుకెళ్తున్నాడంటే మన పాప భారమే సిలువ. సిలువ ఏంటండి? మన పాప భారమే సిలువ. ఇలా కొట్టేస్తుంటే ఆ సిలువ మీద, వాళ్ళ సిలువ మీద చూసుకోడట. ఆ సిలువలో వధువు కనిపించదట. ఆ వధువుని ఎప్పుడైతే చూసి కూడా ఈయన కొట్టిన అవమానం అంతా మర్చిపోయాడట. ఆ ఉమ్ము వస్తుంటే ఇలా తుడి చేసుకోడన్నాడు. తురుక్కుమని ఉమ్ము వస్తే ఇలా తుడి చేసుకున్నాడట. ఈ యొక్క ఉమ్ము నేను ఎందుకు ఊహించుకుంటున్నాను? నా వధువు కోసమే కదా. ఈ దెబ్బలు ఎందుకు తిన్నాను? నా వధువు కోసమే కదా. ఈ ముళ్ళు కిరటం ఎందుకు పెట్టుకున్నాను? నా వధువు కోసమే కదా. నా వధువు కోసమే కదా ఈ శ్రమ అంతా భరిస్తున్నాను. నేను ఈ శ్రమ భరించకపోతే నా వధువు విడిపించబడలేదు. నీ శ్రమ పడకపోతే నా పాపం నుంచి నా వధువు విడిపించబడలేదు. ఈ బాధలు నేను అనుభవించకపోతే నా వధువు ఈ పాపం నుంచి విడిపించబడలేదు. నేను భరిస్తాను, నేను భరిస్తాను, నేను భరిస్తాను. ఇది నా వధువు కోసం, నా కుమారుడు కోసం, నా కుమార్తె కోసం దీన్ని నేను భరిస్తున్నాను. హల్లెలూయా. నిజముగా ఆ సిలువలో అలాంటి అద్భుతమైన ఆ యాతన నీ కోసం నా కోసం ఆ సిలువలో భరించాడు. ఆ బాధ, ఆ బాధ ఎందుకు పడుతున్నాడు తెలుసా? నీ ఫోటో ఆ సిలువలో కనపడుతుంది ఆయనకి, నీ యొక్క ముఖం ఆ సిలువలో కనపడుతుంది ఆయనకి. నీ పాప భరితమైన దుఃఖకరమైన ఆ భయంకరమైన ముఖం చూసి ఆయన జాలిపడి ఆ వేదన భరిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. జాలిపడి ప్రేమ చూపించి నీ పైన కృప చూపించి నీ పాపము తీయడానికి, నీ వేదనకరమైన దుఃఖకరమైన ముఖమును సంతోషమును మార్చడానికి, ఆ సంతోషమైన వస్త్రం నీకు కప్పడానికి నేను పడతాను బాధ, నేను పడతాను వేదన, నేను పడతాను దుఃఖం, నేను పడతాను ఆ నిందలు, నేను భరిస్తాను ఆ యొక్క శ్రమ అని చెప్పి నిన్ను నన్ను చూచుకుంటూ ఆ సిలువలో వెళ్తున్నాడట. హల్లెలూయా. నువ్వు ఆ సిలువలో లేకపోతే నిన్ను ఎలా చూస్తాడండి ఆయన? నువ్వు ఆ సిలువలో లేకపోతే నిన్ను ఎలా చూస్తాడు ఆయన? నువ్వు కలువరిలో నిన్ను చూడకపోతే ఆ శ్రమ యొక్క భయంకరమైన వేదన ఎలా భరిస్తాడండి ఆయన? ఆమేన్. హల్లెలూయా. ఆ సిలువలో నువ్వు ఉన్నావండి. ఆ ఏలియా వెనకలు ఎవరిని తీసుకెళ్తున్నాడు తెలుసండి? ఎలీషాని తీసుకెళ్తున్నాడు. ఎలీషా ఎవరు? ఎలీషా ఎవరండి? వధువుకు మాదిరిగా ఉన్నాడు. ఏలియా ఎవరు? క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. ఆ యోర్దాను నదిలో చెయ్య పట్టుకుని ఏలియా ఎలీషాని తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి పట్టుకుని యేసుక్రీస్తు నిన్ను తీసుకెళ్తున్నాడు ఆ యోర్దాను నదిలో. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నేను వెళ్ళిపోతాను, డీప్కి వెళ్ళిపోతాను. మీరు ఎన్నా వినకపోయినా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దేవుని పిల్లలై ఉన్నారు మీరు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చే గ్రహింపు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సిలువలో ఉన్న నిన్ను ఎందుకు నడిపిస్తున్నాడంటే, ఏదైనా తోటలో నువ్వు పడిపోయావు. పాపము నిన్ను అంటుకుంది, అపరాధం నిన్ను అంటుకుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారు అయిపోయారు. మీ ఆత్మలో చచ్చిపోయారు, మీ యొక్క ఆలోచనలో చచ్చిపోయారు, మీ చూపుల్లో చచ్చిపోయారు, మీ యొక్క పరిశుద్ధమైన వాక్యంలో నుంచి పడిపోయారు, మీ స్థానంలో నుంచి మీరు పడిపోయారు, మీ జీవాన్ని మీరు కోల్పోయారు, మీ జీవ కిరీటాన్ని మీరు కోల్పోయారు, మీ వాక్య శరీరాన్ని మీరు కోల్పోయారు. ఏమైనా వింటున్నారా? ఏం కోల్పోయారు? ఏదైనా తోటలో మీ వాక్య శరీరాన్ని కోల్పోయారు, మీ పరిశుద్ధాత్మను కోల్పోయారు, మీ నీతిని కోల్పోయారు, మీ దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోయారు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు, దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, ఆ జీవ కిరీటాన్ని కోల్పోయారు. సమస్తము కోల్పోయి పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయారండి? చచ్చిపోయారు. నువ్వు ఎందుకు ఇంత బలహీనం అయిపోయావో తెలుసా? ఎందుకు నువ్వు ఎంతగా కృంగిపోయావో తెలుసా? ఎందుకు దేవునికి నీకు అంత భయంకరమైన అగాధం ఏర్పడిందో తెలుసా? ఎందుకు దేవునికి నీవు టచ్ చేయలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవునితో మాట్లాడలేకపోతున్నావు తెలుసా? ఎందుకు దేవుని నువ్వు చూడలేకపోతున్నావు తెలుసా? పాపము చేత అపరాధముల చేత నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. చచ్చిపోయిన కారణం చేత దేవుణ్ణి చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయావు. వాక్యమైతే మాట్లాడుతున్నావు కానీ, ఏదో కొద్దిపాటి విశ్వాసాన్ని కనుపరుస్తున్నావు కానీ, ఏదో కొన్ని మాటలు బట్టిగా మాట్లాడుతున్నావు కానీ,
నీ జీవితంలో దేవునితో నీకోతో వ్యక్తిగత సంబంధం అనేది పరిపూర్ణంగా లేదు. ఉందండి? ఉందా? దేవుని చూసారంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుని చూసామేంటి? ఇంకొక ఆయన పెద్ద ఆయన అంటాడు, దేవుని చూసినాడు చచ్చిపోతాడట. ఏమైపోతాడు? నిన్న ఓ ప్రసంగం విన్నాను యూట్యూబ్లో. ఆయన ఏ ప్రసంగం చేస్తాడో తెలుసండి? దేవుడు రాకడ ఎలాగ వస్తుందంటే, దేవుడు బడ ఉరుములు ఉరుముకుంటూ కిందకు వస్తుంటే ఆయన వచ్చినప్పుడే భూమి మీద మాడిపోద్దట. ఆయన ఏమవుతుందండి? ఆయన వచ్చినప్పుడే భూమి అంతా కూడా కాలిపోద్దట. ఆయన వచ్చినప్పుడే భూమి అంతా మొత్తం గందరగోళం అయిపోద్దట. ఆయన వచ్చినప్పుడు అది రాకడట. భూమి అంతా నాశనం అయిపోతే భూమి మీద ఉన్న మనుషులు మనమేమైపోతామండి మరి? ఏమండి? భూమి పాడైపోతే, భూమి కాలిపోతే, భూమి అంతా సర్వనాశనం అయిపోతే భూమి మీద ఉన్న మనుషులు మనమేమైపోతాం? క్లారిటీ లేదు ఇతరులో, విషయం క్లారిటీ లేదు. అంటే దేవుడు వస్తాడు, వచ్చిన కాలిపోతుంది. మరి మనమేమైపోతాం? హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఖచ్చితంగా ఏదైనా తోటలో నుంచి మనము పడిపోయాం కాబట్టి, పాపముల చేత అపరాధముల చేత మనం పడిపోయాం కాబట్టి, దెయ్యం యొక్క కబంధ హస్తాల్లో మనం బందీ అయిపోయాం కాబట్టి, ఇప్పుడు ఈ కబంధ హస్తాల్లో నుంచి ఫస్ట్ విడిపించి, ఈ పాపం నుంచి శాపం నుంచి విడిపించి, అప్పుడు దేవుడు ఏదైనా తోటలో కోల్పోయిన స్థానంలోకి నడిపించి, ఏమి కోల్పోయామో దాన్ని ఇచ్చి, అప్పుడు నీ స్థానంలో నిన్ను పెట్టడానికి దేవుడు రచించిన ప్రణాళికయే విమోచన ప్రణాళిక. హల్లెలూయా. ఏంటండి విమోచన? విమోచన అంటే అర్థం ఏంటంటే పడిపోయిన దాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టడం. కొంచెం జాగ్రత్త మీరు గ్రహించాలి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మోకాళ్ళు వేసిన తర్వాత మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం రావాలి. మీరు ఇంటి దగ్గర మీరు మోకాళ్ళు వేసినప్పుడు మీ ప్రార్థనలోకి ఇవన్నీ జ్ఞాపకం వస్తే అప్పుడు మీరు సరైన ప్రార్థన ప్రార్థించి మీరు ఏమి పొందుకోవాలో దాన్ని బహుబలంగా దేవుడి దగ్గర మీరు అడగగలుగుతారు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. అన్నాడండి. మరి ఏం అడుగుతారు? ప్రభువా బియ్యం లేవు ప్రభువా, బియ్యం దయచేయి ప్రభువా. పని లేదు ప్రభువా, పని దయచేయి ప్రభువా. ఉద్యోగం లేదు ప్రభు, ఉద్యోగం దయచేయి ప్రభువా. ఆరోగ్యం లేదు ప్రభు, ఆరోగ్యం దయచేయి ప్రభువా. ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు దయచేయి ప్రభువా అని మనము ప్రకృతి సంబంధమైన వాటి కొరకే తాపత్రయపడతాం కానీ, ప్రకృతి సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తాం కానీ, ప్రకృతి సంబంధమైన వాటి కొరకే మనం విలపిస్తాం కానీ దేవుడి దగ్గర, ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుడి దగ్గర గోజాడి మనము పొందుకోవడంలో విఫలమైపోతా ఉన్నాం. ఎందుకు విఫలమైపోతున్నామంటే ఏది అడగాలో మనకు తెలియట్లేదు. విమోచన ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. రక్షణ ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. స్వస్థత ఎలా పొందుకోవాలో ఎలా అడగాలో మనకు తెలియట్లే. అందుకని మనం తెలియలేక, మనం అడగలేక పొందుకోలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. నిజం చెప్పనండి, ఇప్పుడు వరకు నేను ఇన్ని కష్టాలు బాధలు పడిన దేవుడి దగ్గర ఏది కూడా భౌతిక సంబంధమైన నాకు ఇది దయచేయి ప్రభును ఇప్పుడు కూడా అడగలేదు నేను దేవుణ్ణి. నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఎప్పుడు కూడా ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఎవరిని అడగలేదు నేను. నా కోసం ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. నాకు సరైన ఆర్థిక స్తోమత లేకపోయినా నాకు ఆర్థికంగా నాకు సహాయం చేయండి అని ఎవరిని కూడా నేను ఇప్పటి వరకు చెయ్యి ఒగ్గలేదు. హల్లెలూయా. ఎప్పుడు దానికోసం ప్రార్థించలేదు, ఎప్పుడు దానికోసం మొరపెట్టలేదు. నేను ఒకటే అడిగాను. ఒకసారి మా పాస్టర్ గారు ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఏంటంటే చెక్ బుక్ అన్నమాట. ఒక చెక్ బుక్ ఇచ్చారు. చెక్ బుక్ అంటే యేసుక్రీస్తు ఫోటో ఉండి ఒక చెక్ బుక్ ఎంత అట్టముక్క అంటే ప్రసంగం చేశారు ఆయన. పరలోకం నుంచి నీకు చెక్ వచ్చింది, నువ్వేం కావాలో రాసుకుంటే దేవునికి ఇస్తాడని చెప్పేసి అందరికి పాస్టర్ గారు పనిచేశారు. ఇది మీ చెక్ బుక్, మీరు అవసరమైతే మీరు ఏది కావాలంటే రాసుకోండి అని చెప్పి రాసి బైబిల్లో పెట్టుకోండి, దేవుడు ఏ సమయంలో అది ఇవ్వాలో అది ఇస్తాడని చెప్పేసి ఆ చెక్ బుక్ అందరికి ఇచ్చాడు. చాలా చెక్ బుక్లు చూశాను నేను. ఒకళ్ళేమో ఇల్లు కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో పట్టా లేదంటే పట్టా కావాలని రాసుకున్నారు,
ఒకళ్ళేమో స్థలం లేదంటే స్థలం కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో ఆరోగ్యం బాగోలేదంటే ఆరోగ్యం కావాలని రాసుకున్నారు, ఒకళ్ళేమో చాలా చాలా వాళ్ళకి అవసరమైంది ఏదో అన్నీ రాసుకున్నారు నా కార్డుల మీద. నేనైతే ఏం రాసుకున్నాను తెలుసండి? ఒకే ఒక పదం రాశాను. ఆ పదం ఏంటో తెలుసా? ప్రభువా, నేను పుట్టినది మొదలుకొని నేను చనిపోయే వరకు నువ్వు ఏదైతే నీ ప్రణాళిక ప్రకారం నీ గ్రంథంలో రచించావో, ఏ చిత్తమైతే నా పట్ల రచించావో ఆ చిత్తము పరిపూర్ణంగా నా జీవితంలో నెరవేరాలి. అది మాత్రమే రాసుకున్నాను. నీ చిత్తము పరిపూర్ణంగా నా జీవితంలో జరుగునుగాక. ఇది తప్ప నేను దేవుణ్ణి ఎప్పుడు మోకాలు వేసిన అది తప్ప నేను ఏం అడగనండి. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో ఏమై ఉందో దాన్ని జరిగించు. నీ చిత్తంలో ఏదైతే ఉందో నేను వాక్యంలో నుంచి పడిపోకుండా, ఎడమకు కానీ కుడుకు కానీ పడిపోకుండా, ఒకవేళ పడిపోయినా నన్ను నువ్వు లేపి నీ చిత్తం పరిపూర్ణంగా నాలో నెరవేర్చి నన్ను నీ ముందుకు తీసుకెళ్ళి ప్రభు అని మాత్రమే నేను అడుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన వాటి మీద నాకు ఆలోచన లేదు, భౌతిక సంబంధమైన వాటి మీద నాకు దృష్టి లేదు, భౌతిక సంబంధమైన వాటిని నేను పోగు చేసుకుని నేను ఆనందించాలనే ఆలోచన కూడా నాకు లేదు. హల్లెలూయా. అందుకే నేను ఉన్నా సంతోషంగా ఉంటాను, లేకపోయినా సంతోషంగా ఉంటాను. ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ముందుకెళ్ళిపోతాను. నేను ముందుకి దాటను, వెనక్కి దాటను. అంతేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా అదృశ్యమైన వాటిని వెతకండి, విశ్వాసం ద్వారా అదృశ్యమైన వాటిని చూడండి, ఆ జీవ కిరీటాన్ని చూడండి, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చూడండి, ఆ దూతలు చూడండి, ఆ కెరాపులు చూడండి, ఆ జీవులు చూడండి, వాటన్నిటి మధ్యలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని చూడండి. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆసీనుడైన మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి చూడండి. ఆయన ఇచ్చే గొప్ప జీవ కిరీటాన్ని చూడండి. ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వాటిని ఖచ్చితంగా మీరు వెతుకుతారు. ఆ సన్నిధి కనుక మీరు చూస్తే, ఆ సన్నిధి కనుక మీరు వెతికితే ఖచ్చితంగా వాటిని మీరు చూస్తారు. ఒకరోజు నాకు దర్శనం, నేను ముఖ్యం చదివాను. ఆ చదువుతున్నప్పుడు ఏమైందంటే చదువుతూ ఉండగా యెషయా దర్శనం కోసం నేను చూస్తూ ఉన్నాను. యెషయా ఎప్పుడైతే ఆ దూతలన్నిటి మధ్యలో ఆసీనుడైన వాడిని చూశాడు, ఆ శరాపులను చూశాడు, ఆ 24 మంది పెద్దలు చూశాడు, ఆ కెరాబులు చూశాడు, జీవులు చూశాడు, వాటి మధ్యలో ఉన్న దేవుడిని చూశాడు. ఆ సన్నిధిని చూసిన వెంటనే ఎలుగెత్తి ఏడుస్తున్నాడండి. ఓ నా ప్రభువా, నా దేవా, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన లోకంలో ఉన్నాను, అపవిత్రమైన పాపంతో పట్టుబడి ఉన్నాను. ఓహో ప్రభు, నన్ను క్షమించు. ఓ దేవా, నన్ను క్షమించు. ఇప్పుడే నీ దూత ఆ యొక్క బలిపీఠం నుంచి వచ్చి నా పెదవులు కాల్చు ప్రభువా, నా పెదవులు కాల్చు. నేను అర్హుడిని కాదు, నేను పాపిని, నేను భయంకరమైన ద్రోహిని, నేను పాపముల చేత పుట్టిన వాడిని, అపరాధముల చేత పుట్టిన వాడిని. నేను పుట్టక ముందే నా తల్లి నన్ను పాపములో పిండముగా ఉండక ముందే నన్ను రూపుదాల్చింది. జన్మత పాపంతో పుట్టిన వాడిని ప్రభువా. నా జన్మంతా పాపమే, నా జీవితం అంతా పాపమే, నా హృదయం అంతా పాపమే. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడినై ఉన్నాను. దయచేసి నీ సింహాసనం నుంచి నీ దూత వచ్చి ఆ అగ్ని నన్ను కాల్చు ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజం కోరుకున్నాడండి ఆయన. పరిశుద్ధాత్మ బాప్తిజం కోరుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తున్నాడో బలిపీఠం నుంచి దిగి వచ్చి ఆ దూత వెళ్ళి నేరుగా యెషయా పెదవులు కాల్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యెషయా పెదవులు కాల్చిందో వెంటనే అతను శుద్ధుడై, నీతిమంతుడై, దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకొని, దేవుని యొక్క నీతిని పొందుకొని, దేవుని యొక్క ప్రేమను పొందుకొని, దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని జీవ కిరీటం కొరకు పరిగెత్తడానికి ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇప్పుడు దూత అడుగుతుందంట, నా ప్రజలు అపవిత్రులైపోయారు, నా ప్రజలు పాపులైపోయారు, నా ప్రజలు ఆ యొక్క సంఘ శాఖల్లో బందీలైపోయారు, నా ప్రజలు ఆ యొక్క సిద్ధాంతాలకు బలైపోతూ ఉన్నారు, వ్యసనాలకు బలైపోయారు, తాగుడులకు వ్యసనాలకు బలైపోయారు, సిగరెట్లకు బలైపోయారు, అక్రమ సంబంధాలకు బలైపోయారు, సిద్ధాంతాలకు బలైపోయారు. అయ్యో, నా ప్రజలు భయంకరమైన కృత్యాల ద్వారా వెళ్తా ఉన్నారు. వాళ్ళు విడిపించేది ఎవరు అని
ప్రలాపించి బలంగా బిగ్గరగా దూత కేక వేస్తా ఉంటే యెషయా అన్నాడంట, ఓ నా ప్రభువా, నేను విడిపించబడ్డాను, దూత చేత కాల్చబడ్డాను, దూత చేత నేను కాల్చబడ్డాను, నేను నీతిమంతుడై ఉన్నాను, నా తండ్రి చేత నేను కడగబడి ఉన్నాను, నా తండ్రి యొక్క పిలుపు నేను అందుకున్నాను, దయచేసి నన్ను పంపండి, దయచేసి నన్ను పంపండి, నేను వెళ్తాను. హల్లెలూయా. దూత అన్నదంట, యూ విల్ గ్రాంటెడ్, నేను నిన్ను పంపిస్తున్నాను, నీకు గ్రాంట్ చేస్తా ఉన్నాను, నీకు పర్మిషన్ ఇస్తా ఉన్నాను, నువ్వు దేవుని యొక్క పిలుపు అందుకున్నావు, వెళ్ళి నా పిల్లల్ని విడిపించు, వెళ్ళి నా పిల్లల్ని విడిపించు, ఆ తాగుడు నుంచి విడిపించు, ఆ భయంకరమైన వ్యభిచారం నుంచి విడిపించు, ఆ భయంకరమైన సిద్ధాంతాల నుంచి విడిపించు, ఆ భయంకరమైన శాపగ్రస్తమైన లోక సంబంధమైన కార్యాల నుంచి విడిపించు, నా పిల్లల నుంచి విడిపించవయ్యా, యెషయా నేను పంపిస్తున్నానని చెప్పి పరలోకం నుంచి దేవుని యొక్క పిలుపు యెషయాకు వినిపించబడింది. హల్లెలూయా. ఆ పిలుపుని అందుకున్న యెషయా బహుబలమైన అభిషేకంతో అతను నిందారహితమైన యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క భయంకరమైన పట్టణాలు తిరుగుతూ, ఆ భయంకరమైన ఈ లోకాలన్నీ తిరుగుతూ, ఆ సిగరెట్ల చేత బానిసలైపోయిన వారిని, ఆ మందు చేత బానిసలైపోయిన వారిని, ఆ యొక్క భయంకరమైన కార్యాల చేత బందీలైపోయిన వారిని, రోగాల చేత పీడించబడుతున్న వారిని, దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని, సిద్ధాంతాల చేత బలైపోయిన వారిని దేవుడు వాక్యము చేత వారిని విడిపించడానికి ప్రతి పట్టణము, ప్రతి పల్లె, ప్రతి గృహము ఆ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అదే పిలుపు అందుకొని, అదే దర్శనమును అందుకొని, అదే దర్శనమును చూసి ఈ రోజు దేవుని పిలుపు చేత నేను ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే వాక్యాన్ని పట్టుకుని ఈ రోజు నేను తిరగడానికి సిద్ధపడి ఉన్నాను. హల్లెలూయా. ఆ ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూడండి, ఆ జీవ కిరీటాన్ని చూడండి, ఆ నీతి సూర్యుని చూడండి. ఖచ్చితంగా ఆ ఏదైనా తోటలు నువ్వు పడిపోయావు, పతనం అయిపోయావు, నీ కండిషన్ అంతా పాపము చేత, అపరాధముల చేత పడున్నావు, చచ్చి బ్రతుకుతా ఉన్నావు. ఖచ్చితంగా నీ స్థితిని, నీ కండిషన్ని నువ్వు మార్చుకోవాలంటే ఖచ్చితంగా రెండవ రాకడ, యొక్క రెండవ పునరుద్ధానము మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా అందులోకి అడుగు పెట్టాలి, మీ స్థానంలోకి మీరు వెళ్ళాలి, ఆ నూతన ఉద్యోగం మీరు పొందుకోవాలి, ఆ నూతన జీవం మీరు పొందుకోవాలి, మీ స్థానంలోకి అడుగు పెట్టాలి. ఖచ్చితంగా అప్పుడు మీరు రూపాంతరపరచబడి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుచేత మీరు బలంగా ప్రార్థన చేయండి. నేను ఇక్కడితో క్లోజ్ చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఒకసారి అందులో లేచి నిలబడదాం. హల్లెలూయా జీసస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అది రెండో రాకడ కోసం ఇంకా ఎంట్రన్స్ అవ్వలేదు, అందులోకి ఇంకా ప్రవేశించలేదు. పునాది వేస్తా ఉన్నాను, బేసిక్ మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ గ్రహింపవాలని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా వచ్చే వారం చక్కగా సిద్ధపడి ప్రార్థించి మీరందరూ కూడా చక్కగా సిద్ధపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించిపోతా ఉన్నాడు. ఆ రెండవ రాకడలో, రెండవ పునరుద్ధానంలో మిమ్మల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. ఓ దేవా, నాకు సహాయం చేయండి ప్రభు అని మీరందరూ ఒక్కసారి కన్నులు తెరిచి, కళ్ళు మూసుకుని, రెండు చేతులు పైకెత్తి మోకరించి ప్రభు సన్నిధిలో ఒక్కసారి గోజాడగలుగుతారా? ప్రభుని అడుగుతారా? దేవ సహాయం చేయండి ప్రభు, యేసు నాకు సహాయం చేయండి ప్రభు. యోబు ప్రార్థించాడు, చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మాకు చూపిస్తున్నావు ప్రభువా. రెండవ పునరుద్ధానం ద్వారా మేము చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తున్నావు తండ్రి. మేము ఏది పొందుకోవాలో చూపిస్తున్నావు ప్రభువా. ఈరోజు దేవా, ఆ యొక్క రెండవ పునరుద్ధానంలో రాబోతున్న వాక్య శరీరాల కోసం అబ్రహాం ఎదురు చూశాడు. ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. మోషే, ఏలియా, ఆ యొక్క యాకోబు, ఇస్సాకు, ప్రవక్తలందరూ కూడా మంచి సాక్ష్యం పొంది ఆ వాక్య శరీరం కోసం ఎదురు చూశారు ప్రభువా. ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూసి ఓ ప్రభువా వారు జీవిస్తూ, ఓ ప్రభువా బ్రతుకుతూ,
ఓ దేవ, ఎంతగానో ప్రభువా నిన్ను వెతికారు ప్రభువా, మాకు సహాయం చేయండి తండ్రి. వాళ్ళందరూ కూడా మంచి సాక్ష్యాన్ని పొంది కూడా ఆ తీయోపని పొందుకోలేదు ప్రభువా. ఈరోజు మా కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. అల్పులమైన మా కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఎందుకు పనికిరాని మా కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఎందుకంటే మీకు ఒకప్పుడు నీ పరలోకంలో నుండి వచ్చి ఏదేను తోటలోనికి పడిపోయిన నిజమైన నిత్య జీవపు కుమారులమై ఉన్నామని, నిజమైన నిత్య జీవపు కుమార్తెలమై ఉన్నామని ఈరోజు మాకు తెలియజేసావు ప్రభువా. మేము ఆవిరిలో కలిసిపోయే వాళ్ళం కాదు, మట్టిలో కలిసిపోయే వాళ్ళం కాదు, ఏదో అగ్నిలో కాలిపోయే వాళ్ళం కాదు ప్రభువా. మేము కుమార్తెలమై ఉన్నాం తండ్రి. మరణం లేని జీవితంలో అడుగు పెట్టడానికి వచ్చాం ప్రభువా. దేవా, నీవు దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు మరణం లేదు ప్రభువా. దేవా, నీకు మరణం లేకపోతే నీ కుమార్తెలు కూడా మరణం లేదు ప్రభువా. నీవు నిత్యత్వపు జీవు అయితే మేము కూడా నిత్యత్వపు జీవులమై ఉన్నాం తండ్రి. మాకు మరణం లేదు ప్రభువా. మరణం లేదు కనుక మేము వస్త్రం తీసి మరొక వస్త్రాన్ని మార్చుకోవడానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చావు. మట్టి శరీరాన్ని తీసేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తా ఉన్నావు. ఈరోజు ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తా ఉన్నావు. మాకు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసావు, మాకు ఒక వాగ్దాన దేశాన్ని ఏర్పాటు చేసావు, మాకు ఒక థియోఫానీని ఏర్పాటు చేసావు. వాగ్దాన సంబంధమైన సజీవమైన దేశము ఆ థియోఫానీని ఏర్పాటు చేసావు, ఆ పునాదులు గల పట్టణాన్ని ఏర్పాటు చేసావు. ఈరోజు మేము అందులోకి వెళ్ళాలి ప్రభువా. మేము ఆ యొక్క మార్గంలో అడుగు పెట్టాలి తండ్రి. ఆ థియోఫానీలోనికి అడుగు పెట్టాలి ప్రభువా. ఆ వాక్య శరీరంలో అడుగు పెట్టాలి ప్రభువా. మా స్థానంలోకి మేము వెళ్ళిపోవాలి ప్రభువా. మా స్థానమే థియోఫానీ ఉన్నది. మా స్థితే థియోఫానీ ఉన్నది ప్రభువా. అందులోకి వెళ్ళాలి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ప్రార్థించండి సహోదరులారా. నిజముగా మీకు వర్తమానం అర్థమవుతే కన్నీరు కార్చి గోజాడుతూ ప్రభుని అడుగుతారు. ఈ వర్తమానం ఖచ్చితంగా మీకు గ్రహింపు వస్తే దేవుని బ్రతిమాలుకుంటూ ఎలిగెత్తుతూ బతిమాలుకుంటూ దేవుని ప్రార్థిస్తారు సహోదరులారా. మీరు సాదాసీదా విడిచిపెట్టరు. ఆ యొక్క భక్తులు కొరడా దెబ్బలు తిన్నారు, రంపాలతో కొయ్యబడ్డారు, ఆరణ్యంలో బ్రతికారు, బండల్లంట సందుల్లంట బ్రతికారు. ఎన్నో భయంకరమైన నిందలు, హేళనలు, రకరకాల కార్యాలను అనుభవించారు వాళ్ళు. అయినను ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకో తెలుసా? ఆ వాక్య శరీరం కోసం, వారి పరిపూర్ణత కోసం. వాళ్ళ పరిపూర్ణ కోసం ఎంతగా తెగించి బ్రతిమాలి గోజాడి ఎంతగా ప్రార్థించారో తెలుసండి. నిజంగా వాళ్ళు ఎంత ప్రార్థించారంటే దానికోసమే బ్రతికారు. వాళ్ళ జీవితం అంతా దానికోసమే త్యాగం చేసుకున్నారు. నిరంతరం ఆ పునాదులు గల పట్టణం కోసమే బ్రతికారు. ఈరోజు అది అదృశ్యమైన ఐక్యత, అదృశ్యమైన ఆ యొక్క ఇంద్రియం ద్వారా, విశ్వాసము ద్వారా మీరు గనక ఆ యొక్క థియోఫానీ గనక చూస్తే, ఆ పరిశుద్ధమైన పట్టణం చూస్తే, ఆ పట్టణంలో ఆసీనుడైన, సింహాసనాసీనుడైన, బలిష్ఠుడైన దూతను చూస్తే, ఖచ్చితంగా ఆ దూత చుట్టూ ఉన్న 24 మంది పెద్దల జీవులు చూస్తే, శరాపులు కెరాపులు చూస్తే, నువ్వు ఏడవకుండా ఉండగలవా? ప్రార్థించకుండా ఉండగలవా? నువ్వు పొందుకోకుండా ఉండగలవా? నువ్వు రోధించకుండా ఉండగలవా? సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ప్రభు సన్నిధిని ఒక్కసారి విడిచిపెట్టద్దు. ప్రభు సన్నిధిలో ఒక్కసారి నువ్వు గోజాడు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువా, ప్రభువా, నువ్వు సహాయం చేయి తండ్రి. అదృశ్యమైన వాటిని చూడాలి ప్రభువా. అదృశ్యమైన వాటిని చూసి అంత విశ్వాసం నాకు కావాలి తండ్రి. నా విశ్వాసం నాకు వద్దు ప్రభువా, నీ విశ్వాసం కావాలి తండ్రి. నా జ్ఞానం నాకు వద్దు ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి తండ్రి. నా సద్గుణం నాకు వద్దు ప్రభువా, నీ సద్గుణం కావాలి ప్రభువా. నా సహనం నాకు వద్దు ప్రభువా, నీ సహనం కావాలి తండ్రి. దేవా, నా దైవభక్తి నాకు వద్దు ప్రభువా, నీ భక్తి నాకు కావాలి ప్రభువా. నా సహోదర ప్రేమ నాకు వద్దు ప్రభువా, నీ సహోదర ప్రేమ కావాలి ప్రభువా. దేవా, సహాయం ఏంటంటే నా కృప చూపించండి ప్రభువా. నిన్ను పొందుకోవాలి ప్రభువా. నీకోసం ఆరాట పడుతున్నాను తండ్రి.
నీ రాజ్యాన్ని చూడాలి ప్రభువా. విశ్వాసం లేకుండా దాన్ని చూడలేను ప్రభువా. విశ్వాసం లేకుండా చూడలేను ప్రభువా. తిరిగి జన్మించకుండా విశ్వాసం రాదు ప్రభువా. ఓహో దేవుడు ఆత్మ మూలంగాను ప్రభువా, నీటి మూలంగాను జన్మించకుండా దేవుని రాజ్యం చూడలేడన్నావు ప్రభువా. దేవుని రాజ్యం చూడాలంటే ఓహో దేవ మాకు ఆత్మ సంబంధమైన జన్మ కావాలి తండ్రి. కొత్త జన్మ కావాలి ప్రభు. ఓ రెండో రాకడ కావాలి ప్రభు. ఆ పునరుద్ధానం కావాలి తండ్రి. మందులోకి నడిపించి ప్రభువా. ఆ విషయాలన్నీ స్పష్టంగా చూడడానికి మనోనేత్రాలు తెరవండి తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఓ హల్లెలూయా హల్లెలూయా. యేసు సహాయం చేయండి తండ్రి. నా తండ్రి సహాయం చేయండి ప్రభువా. నా దేవ సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మై లార్డ్, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఓహో నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. నీ వాక్యానికి లోబడుతున్నాను తండ్రి. ఓ నీ వాక్యాన్ని ఎదుగొస్తున్నాను ప్రభువా. ఓ నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభు. సహాయం చేయడు తండ్రి, సహాయం చేయడు ప్రభువా. యేసు హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులారా. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మీకు ఇచ్చిన అనుకూలమైన సమయం. ఓ ప్రార్థించు సహోదరి, ప్రార్థించు సహోదరుడా. ఓహో ఇది మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఇది మీకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ఓహో హల్లెలూయా హల్లెలూయా. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా దిద్దినది. నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠుడైన దూత తెచ్చిన వర్తమానము. సాయంకాల వర్తమానము, బలిష్ఠుడైన దూత తెచ్చిన వర్తమానము. బృందమును ఇచ్చినది, మర్మమును చూపినది. గంధమును చూపినది, మర్మమును చూపినది. ముద్రలను విప్పినది, ముద్రలను విప్పినది. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము, ఎగురుచున్న వర్తమానము. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా
నడతను దిద్దినది నా సనము చూపినది నా సనము చూపినది ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. హల్లెలూయా హల్లెలూయా. కౌన ప్రియమైన సహోదరుడా, ఆ సింహాసనం దగ్గర ఉన్న 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కన్నులు నీకున్న ఎడల ఆ ఎగురుచున్న పక్షిరాజు విశ్వాసం ద్వారా ఆ 4వ జీవిని చూసి ఆ సింహాసనుడైన ఆసీనుడైన ప్రభుని యేసుక్రీస్తును చూడగలుగుతా ఉన్నావు. ఆ విశ్వాసాన్ని పొందుకోగలుగుతా ఉన్నావు. ఆ నీతి కిరీటాన్ని చూడబోతా ఉన్నావు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోబోతా ఉన్నావు. ఆ తీయోఫాన్ని పొందుకోబోతా ఉన్నావు. ఆ నీ నిజమైన వాక్య శరీరాన్ని పొందుకోబోతా ఉన్నావు. దేవుడు నీకు మార్గం తెరవబోతా ఉన్నాడు. దేవుడు ఈ చివరికాల వర్తమానం ద్వారా నీకు మార్గం తెరిపించాడు ఆయన. నువ్వు పొందుకోవడం సిద్ధపడినట్లయితే, ఆ వాక్య శరీరానికి పొందుకోవడం సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నువ్వు అదో వాక్యం వైపు చూడు, ఆ యొక్క అదృశ్యమైన వాటి వైపు చూడు, విశ్వాసం ద్వారా చూడు. ఆ విశ్వాసం కావాలని తిరిగి జన్మించు. ఆ తిరిగి జన్మించడం ద్వారా విశ్వాసం పొందుకుంటావు. విశ్వాసం ద్వారా నువ్వు ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూస్తావు, ఆ తీర్పుని చూస్తావు, ఆ వాక్య శరీరాన్ని చూస్తావు. దాని కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, దాని కొరకు నువ్వు జీవించినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరువు అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, మరణమైన ఏదైనా కూడా సరే ఆయన ప్రేమ నుండి నువ్వు ఎన్న మాత్రం కూడా ఎడబాపు లేకుండా ప్రతి శ్రమను తట్టుకొని ఆ పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులందరూ ఏ విధంగా నిలబడి వాక్య శరీరాన్ని, అన్నిజమైన సంపూర్ణమైన శరీరాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో నువ్వు కూడా ఎదురు చూస్తూ దానికోసం జీవిస్తూ బ్రతికి దాన్ని ఖచ్చితంగా పొందుకుని ఎత్తబాటులో వెళ్ళిపోతావు. అక్షయమైన శరీరాన్ని పొందుకుంటావు. క్షయమైన ఈ శరీరాన్ని వదిలి అక్షయమైన శరీరాన్ని పొందుకొని ఖచ్చితంగా నీ జీవితంలో ఆ యొక్క బాటులోనికి నువ్వు వెళ్ళిపోతావు. అవునా ప్రియమైన సహోదరి, ఆ యొక్క అక్షయమైన శరీరాన్ని పొందుకోవడం సిద్ధపడుతున్నావా? వాక్య శరీరాన్ని పొందుకోవడం సిద్ధపడుతున్నావా? ఆ నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నావా? ఖచ్చితంగా దాన్ని పొందుకోవాలంటే నీకు క్రొత్త జన్మ కావాలి. నువ్వు తిరిగి జన్మించాలి, మారు మనసు పొందుకోవాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ విశ్వాసం నీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ విశ్వాసం అదృశ్యమైన వాటిని చూస్తుంది. ఆ దృశ్యమైన వాటిని చూసినప్పుడు నువ్వు సింహాసనాసీనుడైన ప్రభువు యేసుక్రీస్తును చూస్తావు. నీ జీవితంలో పొందుకోవాల్సిన దాన్ని పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. సహోదరి సహోదరులారా, మరొక్కసారి మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను నేను. ఆ యొక్క వాక్య శరీరాన్ని నిర్లక్ష్యం పెట్టద్దు. ఆ జీవ కిరీటాన్ని నిర్లక్ష్యం పెట్టద్దు. ఖచ్చితంగా దానికోసం ప్రార్థించండి. ఖచ్చితంగా దానికోసం ఎదురు చూడండి. విశ్వాసాన్ని పొందుకోండి. తిరిగి జన్మించండి. ప్రభువు యేసుక్రీస్తు సన్నిధిలో గోజాడండి. నిరంతరము వెదకండి. దేవుడు దాన్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. అత్యధికముగా ఆ యొక్క వాక్య శరీరముతో దేవుడు మమ్మల్ని అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మన మధ్యలో సభ్యసాగరంలో ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో వేణు బ్రదర్ ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. మీ ఘనమైన నామను బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నేను ప్రభా. ఇదివరణ ప్రభు నేను ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభు పోగొడతారా మాతో ఎంతగానో మాట్లాడి ఉన్న ప్రభా. ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నేను ప్రభా. ఇదివరణ ప్రభా నీ వాక్యం
వాక్యం ప్రభ నేరుగానైనా ప్రభ మా యొక్క హృదయాల్లోకి ప్రభ మా యొక్క మూలుగుల్లోకి ప్రభ ఎముకల్లోకి ప్రభ ఈ వాక్యం ప్రభ దీనికే సహాయించే ప్రభ ఈ వాక్యం ఇవ్వడానికి ప్రభ మాకు ఆసక్తి కలిగేలా సహాయించే ప్రభ మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ప్రభ ఇదివరణ ప్రభ మీ వాక్యం ద్వారా అనేక విషయాలు అనేక మర్మాలు తెలుసుకోవడానికి ప్రభ మాకు సహాయించిన ప్రభ ఇదివరణ ప్రభ యొక్క తీయని శరీరం ద్వారా ప్రభ తండ్రి ఎంతగా పోరాడుచున్నాను ఆయన ప్రభ ఆ యొక్క తీయని శరీరం కోసం ప్రభ మీరు ప్రార్థన చేయడానికి మాకు సహాయించాం ప్రభ మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ప్రభ మీ ఏ స్థితిలో పడిపోయి ఉన్నాను ఆయన ప్రభ యొక్క ఏదైనా తోటలో మేము పడిపోయి ఉన్నాను ఆయన ప్రభ తిరిగి మళ్ళీ లేవడానికి అదేవిధంగా స్థానంలో నిలబెట్టడానికి మీ కృప చూపించాను ఆయన ప్రభ మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ఇదివరైన ఏదైతే మేమైతే కోల్పోయామో నేను యొక్క తీపని శరీరం అది మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయను మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ఇదివరైన మా యొక్క హృదయం అంతా పాపంతో నిండిపోయిందనైనా ఇదివరైన మా జీవితం అంతా పాపమేనైనా నీ యొక్క పాపంలోనే ఈ లోకంలో పాపంలోనే మేము జీవిస్తున్నాము ఇక నుంచి పాపాన్ని విడిచిపెట్టి నూతనంగా నేను మేము జీవించడానికే మీ యొక్క వాక్యం ద్వారా మేము జీవించడానికి మాకు సహాయం చేయ మీకు వందనాలు స్థితులు స్తోత్రనైన ఇదిగోనైనా ఇదిగోనైనా ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చానైనా మీ సన్నిధిలోనైనా ఇంత మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రనైన ఇదిగోనైనా మరెన్నడు మేము ఈ లోకంలో పడిపోకుండా ఈ యథావిధ మీ స్థానంలో మేము పడిపోయినప్పటికీ ఆ స్థానంలో మమ్మల్ని నిలబెట్టడానికి మాకు సహాయం చే ఎంత మాత్రం కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఇదిగోనైనా ఇదిగోనైనా మా యొక్క హృదయాలు పాపంతో నిండిపోయినప్పటికీ మీరు క్షమించే దేవుడై ఉన్నారు మీరు కనికరించే దేవుడై ఉన్నారు తిరిగి మమ్మల్ని యథావిధ స్థానంలో మారుస్తుంది మమ్మల్ని పెట్టండి మా జీవితాలపై సమర్పించుకున్న మాకు సహాయం చేయను గొప్ప దేవుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇదిగో మా పితరుల ఇదిగోనైనా ఎంతగానో మిమ్మల్ని యొక్క తీర్పని శరీరం కోసం ఎంతగా నిరూపించుకున్నారో వాళ్ళ యొక్క విశ్వాసం ద్వారా వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారా ఎంతగానైనా ఎంతగా నలగా కొట్టుకున్నారో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాళ్ళ శరీరాలు రంపంతో కోసినప్పటికీ అయినప్పుడు కూడా వాళ్ళు దేనికి కూడా దేనికి కూడా వాళ్ళు లొంగలేదు కేవలం నాయన యొక్క శరీరం కోసం ఆ వాక్య శరీరం కోసం నేను వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళు కనివచ్చుంటారు అటువంటి విశ్వాసం కావాలా మాకు సహాయం చేయ గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రమైన ఇదిగోనైనా మా జీవితాన్ని మీకు సమర్పించుకున్న ఇదిగోనైనా సేవకుడు ఎంతగానో మీరు మీలో ఉండి ఆ సేవకులు మీరు మాతో ఎంతగానో మాట్లాడే మాకు సహాయం చే మా చెవులు బలహీనలపై అయిపోయిన మా జీవితాలు పూర్తిగా బండమారిపోయిన మాకు కనికరించని సహాయించని ఒక్కసారి మమ్మల్ని దర్శించని మాకు సహాయం చేయ నీ తప్ప ఇంకెవరు లేరు ఇదిగో నిజమైన దేవుడే ఉన్నారు ఇదిగో మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు జీవము గల దేవుడై ఉన్నారు మీరే మమ్మల్ని ఆదుకున్న మాకు సహాయం చేయ గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు మనుషులైతే అవసరాల కోసం వాళ్ళు తీర్చుకుని విడిచిపెట్టేస్తారు నీవైతే కాదు నేను నీవైతే పడిపోయిన వాళ్ళు నిలబెట్టడానికి మీరు సహాయం చేస్తారా సహాయం చేసే దేవుడై ఉన్నారా ఇదిగోరైనా సహాయం చేయను గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అబ్రహం అయితే నేను విశ్వాసం ద్వారా నైనా తన కుమారుడు బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా విశ్వాసం ద్వారా చూసిన ఆయన మరల పునర్ధానిచ్చే దేవుడై ఉన్నారు అప్పుడు సహాయించే
గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఇదివరైన ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఇవ్వనైన ప్రభు మీ తండ్రి ప్రభు మొరపెట్టడానికి ప్రభా సహాయం చేయని ప్రభా. గొప్ప దేవుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా. ఎదురైన ప్రభా సేవకుడు ప్రభు కుటుంబాన్ని ప్రభా మీరు ప్రభు దీవించిన ఆశీర్వదించిన ప్రభా. ఆ కుటుంబానికి ఎటువంటి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా ప్రభా మీరే ముందుండి నడిపించిన ప్రభా సహాయం చేయమని ప్రభు నడుపుతున్న మా పరమ తండ్రి